పగటి వేళ ఆరాధన తర్వాత రాత్రి వేళ దేవునికి సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచుటకు దేవుని కృపలో ముందుకు కొనసాగుటకు దేవుడు సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క మాటల్లో నుంచి సువార్తల్లో నుంచి యేసయ్య చేసిన కొన్ని అద్భుతాల గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. పోయిన రోజు మనం చదివిన అద్భుతం గురించి చూసింది యేసయ్య సముద్రాన్ని అదే రీతిగా గాలిని ఏం చేస్తున్నారు, తన అదుపులోకి తీసుకొచ్చుచున్న ఒక స్వస్థతను మనం చూసాం. అలాగైతే వాతావరణం యేసయ్య అదుపులో ఉన్నది అన్నది యేసయ్య ఏం చేశారు, రుజువు పరిచారు. వాతావరణాన్ని అధికారపరిచేది దేవుడే, దేవుని యొక్క అధికారమే దానిపైన వ్యాపరించుచున్నది అన్న ఒక నిజాన్ని యేసయ్య ఏం చేశారు, శిష్యులకు కనిపించే విధానంగా రుజువు పరిచారు. అందుకే కనిపిస్తే తప్ప కొందరికి నమ్మకం రాదు, కనబడకపోతే కొందరికి ఏం రాదు, విశ్వాసము నమ్మకం రాదు. అందుకే శిష్యులు కనిపించే విధానముగా యేసయ్య ఏం చేశారు, గాలియు అదే రీతిగా వానయు వరదయు లెగిసి వచ్చిన దానిని ఏం చేశారు, అధికారపరిచి తన మాటల మూలముగా ఉన్న అధికారముతో దానిని ఏం చేశారు, నిర్మలపరిచి దాని పైన అధికారాన్ని వ్యాపరించుటకు ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడానికి దేవుడు సహాయపరిచారు. అందుకే మన ప్రయాణములో ఎన్ని అడ్డులున్నా ఎన్ని ఆటంకాలున్నా వాటిని దాటించడానికి బాధ్యత ఎవరిది, దేవునిది. దేవుడే దానిని ఏం చేయగలిగేది, దాటించుకోగలిగే సహాయాన్ని ఇచ్చిపెట్టుకోగలిగేది. అందుకే మన జీవిత వ్యతిరేకతలో వచ్చుచున్న వాటిని ఏం చేయాలి, గద్దించాల్సిన చోట్ల గద్దించాలి, నిర్మలమవు అని చెప్పాల్సిన చోట్ల నిర్మలమై అవమని చెప్పి దానిని దాటడానికి ప్రయత్నం చేయాలి, వెనక్కి అయిపోకూడదు. అదే మనం పోయిన రోజు చూచినది. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి వాతావరణానికి సంబంధించినవే, లేకపోతే యేసయ్య నీళ్ళు పైన నడిచి అధికారాన్ని రుజువుపరిచిన ఒక సంగతి గురించి మనం చూసుకుందాం. ఇది సువార్తల్లో 3 చోట్ల రాయబడి ఉన్నది. ఎక్కడెక్కడంటే మత్తయి సువార్తల పుస్తకం 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు మత్తయి దానిని బాగా వివరించుచున్నది. రెండోదిగా మార్కు కూడా దీనిని వివరించుచున్నారు. 6వ అధ్యాయంలో 45వ వచనం నుంచి 52వ వచనం. మూడోదిగా యోహాను కూడా దీనిని ఏం చేస్తున్నారు, వివరించుచున్నారు, లేకపోతే వర్ణిస్తున్నారు. యోహాను సువార్తల పుస్తకం 6వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఈ 3 చోట్ల కూడా మనం చూసుకోగలిగేది యేసయ్య నీటి పైన నడిచినది, లేకపోతే యేసయ్యతో కలిసి పేతురు కూడా నీళ్ళ పైన ఏం చేశారు, నడిచి అధికారాన్ని స్థాపించిన విషయం గురించి అక్కడ రాయబడి ఉన్నది. అంటే యేసయ్యకున్న గొప్ప అధికారాన్ని నీళ్ల పైన మాత్రం కాదు, సముద్రం పైన కూడా నడవడానికేముంది, శక్తి సామర్థ్యం కలిగేది అన్నది ఈ 3 సువార్తల్లో వివిధ రీతిలో రచించుకొని రాయబడి ఉన్నది. అయితే ఇది జరిగినది ఎప్పుడు అంటే పగటి వేళ ఒక చోట్ల విపరీతమైన పెద్ద సభ ఏర్పాటు చేసి అనేక మంది ప్రజలు ఆ సభలో ఏం చేయడానికి వచ్చారు, పాలభాగస్తులు అవి వాక్యం వినడానికి వచ్చారు. వాక్యం వినడానికి వచ్చి వారి ఆతృత, దాహము, దప్పికను చూచి యేసయ్య వారికి వాక్యాన్ని అందజేసి వాక్యములో నుంచి అనేక మాటలు రుజువు పరిచి వారికి తినడానికి కలిగి ఆహార సదుపాయాన్ని కూడా ఇచ్చిపెట్టారు. ఆహార సదుపాయాలు దొరికిన వెంటనే ఈ ప్రజలు ఏం చేశారో తెలుసా, యేసయ్యను బలవంతంగా రాజుగా చేద్దాం అనుకున్నారు. అంతే కదా, ఎవరు ఆకలి తీరుస్తారో వారిని ఇప్పుడు కూడా రాజుగా ఏం చేస్తారు, అంగీకరిస్తారు. అవును కదా. ఇప్పుడు అన్నదానాలు, తర్వాత సహాయాలు, సదుపాయాలు చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అడగరు, చేసినోడికి నమస్కారాలు చేస్తారు, దండ నమస్కారాలు చేస్తారు, ఇంకా మెచ్చుకుంటే ఆయన ఏం చేస్తారు, రాజుగా ఉన్న అంగీకరణ కూడా ఇస్తారు. ఎక్కడ కూడా ప్రజలు ఏం చేశారు, యేసయ్యను బలవంతంగా ఏం చేశారు,
రాజుగా ఉన్న పదవిలోకి ఎక్కించడానికి చూచారు. ఎందుకంటే అక్కడ ఒక ఆహారానికి సంబంధించిన గొప్ప అద్భుతాన్ని చేసి పెట్టారు. దేవుడు అద్భుతాలు చేసింది నువ్వు రాజుగా అంగీకరించడానికి కాదు, బదులుగా యేసయ్యను ఆరాధించడానికి. చాలా మంది యేసయ్యను బలవంతంగా రాజుగా చేయడానికి ఇష్టపడుతున్నారు. బలవంతంగా యేసయ్య ఎవరి జీవితంలో ఏం చేయలేరు, రాజుగా ఉండలేరు. ఇష్టపూర్వకంగా నువ్వు యేసయ్యను ఏం చేయాలి, రాజుగా చేసి పెట్టాలి. మనం రక్షణ పొందడం అని చెప్పితే ఒక రీతిగా యేసయ్యని ఏం చేయడం, మనకు కలిగిన అన్నిటిలో ఆయనని ఏం చేయడం, రాజుగా ఉన్న పదవిని ఇచ్చి పెట్టడం, లేకపోతే ప్రభుత్వపరచడానికి అధికారాన్ని ఇచ్చి పెట్టడం. కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా యేసయ్యకి ఏం చేయట్లే, అధికారాన్ని ఇచ్చి పెట్టట్లే. కొందరు అవసరం వచ్చినప్పుడు మాత్రం యేసయ్యకి ఏం చేస్తారు, రాజుగా ఉన్న అధికారాన్ని ఇచ్చి పెడతారు. అది కాదు యేసయ్య కోరేది. యేసయ్య కోరేది నీ స్వేచ్ఛతో, నీ స్వంత ఇష్టముతో అన్నిటిలో కూడా యేసయ్యకి ఏం చేయాలి, రాజుగా అధికారం చేయడానికి అధికారం ఇచ్చి పెట్టాలి. అప్పుడే నీ రక్షణ పూర్ణతలోకి వచ్చేది. లేకపోతే నీవు రక్షణలో ఏం చేయలేవు, పూర్ణతను అనుభవించలేవు. అయితే ఇక్కడున్న ప్రజలు యేసయ్యని బలవంతంగా ఏం చేయాలనుకున్నారు, రాజుగా చేయాలనుకున్నారు. కానీ యేసయ్య వాటి మధ్యలో నుంచి ఏం చేసుకున్నారు, తప్పుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఒకరిని బలవంతంగా రాజుగా చేస్తే దానిలో ఏముండదు, సరైన ప్రయోజనం ఉండదు. అది దొంగ భక్తి, అది నటించే ఒక ఆరాధన, అంతే కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి సహాయం చేస్తున్నారు. సహాయం చేసినప్పుడు వెంటనే తెలియక నీ చేతులు ఏమైపోతాయి, ఆయన పట్ల నమస్కారం చేయడానికి వంగిపోతాయి. ఎందుకంటే వచ్చేసారి కూడా దొరకాలి కదా, దానికి నమస్కారం ఏం చేస్తున్నాం, దొంగ భక్తిగా ఉపయోగిస్తాం. ఏమో వచ్చేసారి ఆయన ఇవ్వకపోతే. అందుకే కదా సహాయం దొరికేటప్పుడు చూపించుచున్న మనసు ఒక రీతిగా, ఇష్టం లేకుండానే మనిషిని ఏం చేస్తున్నది, రాజుగా అంగీకరించేది. అయితే యేసయ్య ఇది చూచి శిష్యులతో ఏం చెప్పారో తెలుసా, మెల్లిగా మీరేం చేసుకోండి, ఓడ ఎక్కి అద్దరికి బయలుదేరండి. నేనేం చేస్తాను, ఈ ప్రజలను నిర్మలపరిచి వారిని పంపించేసి నేను వస్తాను, మీరేం చేయండి, ఓడేసుకొని బయలుదేరండి. నిన్నటి దినాన మనం చూసాం, యేసయ్య ఓడేసుకొని బయలుదేరి మనకు చెప్పడం మాత్రం కాదు, యేసయ్య కూడా ఓడలో ఎక్కి బయలుదేరారు. ఇక్కడున్న ఈ పరిస్థితుల్లో యేసయ్య వారితో ఓడలో ఏం చేయలే, ఎక్కలే. యేసయ్య ఒంటరిగా ఒడిలో మిగిలిపోయి శిష్యులను ఓడ ఎక్కించేసి ఏం చేశారు, సాయంత్రం అయింది కదా మీరు బయలుదేరండి, నేను అక్కడికి ఏం చేస్తాను, అద్దరికి నేను వచ్చి చేరుతాను. ఎంత మంచోళ్ళు చూడండి, యేసయ్యతోనే నడుస్తున్నారు. యేసయ్య మీరు ఎలాగొత్తారో అన్నది అడగట్లే. మనలో కూడా ఇలాగే చాలా మంది ఉన్నారు. మీరు ముందు వెళ్ళండి, నేను వెనక్కి వస్తానంటే ఎలాగొత్తాం మనం అడగం. టికెట్కి డబ్బు ఉందా, వచ్చేయడానికి సదుపాయం ఉందా, ఆయిల్ ఉందా అడగం. అడిగితే డబ్బులు దండక కదా. ఈ శిష్యులు కూడా యేసయ్యకి ఏం చేయలే, అడగలే. చాలా మంచోడు, మంచి హృదయం కలిగినోడు, ఒకేతో ఐక్యతతో కలిసి బయలుదేరేవాళ్ళు, ఒకే ఐక్యతతో భోజనం చేసేవాళ్ళు, ఒకే ఐక్యతతో పరిచర్య చేసేవాళ్ళు. కానీ మిగిలిపోతే ఎవరు ఏం చేయరు, అడిగి తెలుసుకోరు. ఆ కాలంలో కూడా ఉన్నదే, ఈ కాలంలో కూడా ఉన్నదే. గుంపులో కలిసి హోటల్కి బయలుదేరుతారు, అందరూ కలిసి హోటల్కి వెళ్తారు. డబ్బు కట్టడానికి వచ్చినప్పుడు ఎవడాడి కట్టి జంపు. అందరూ కలిసే హోటల్లోకి దూరింది. డబ్బు కట్టే టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవడాడు ఎస్కేప్. అందుకే తినేటప్పుడు ఒక్కొక్కరు హడావిడిగా తినేటప్పుడే ఆలోచించాలి, నా డబ్బు నేను ఎత్తాను, నీ డబ్బు నువ్వు ఇచ్చుకో. బస్సులో ప్రయాణం చేసినా అంతే, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటాను. అంటే అక్కడ ఏం కనిపించట్లే, మనసులో నుంచి ఐక్యత కనిపించట్లే. డబ్బు లేకపోతే అలా చేసుకోవచ్చు, డబ్బు ఉండి కూడా కొందరు ఏం చేస్తారు,
చాలా మంచి స్వభావం ఆత్మీకులని చూపిస్తారు. ఒక చోటికి మేము ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్తే కొంతమంది విశ్వాసులు కూడా వచ్చారు. అయితే కొందరు డబ్బులు తీసుకురాలే, మర్చిపోయారు. వాళ్ళు అనుకున్న ప్రార్థన అయిపోయిన తర్వాత త్వరగా వచ్చేమో అనుకున్నారు, లేకపోతే అక్కడ భోజనాలు దొరుకుతున్నాయేమో అనుకున్నారు. కానీ అక్కడ భోజనాలు దొరకలే. వాళ్ళు శుభ్రంగా పంపించేశారు. పంపించేస్తే సగం త్రోవ వచ్చినప్పుడు అందరికీ ఆకలి వేసింది. డబ్బులు ఉన్న వాళ్ళందరికీ ఆకలి వేసారు. మాకు ఆకలి వేస్తుంది, ఆపండి హోటల్ కాడ. ఆకలి వేసిన వాళ్ళందరూ, డబ్బున్న వాళ్ళందరూ ఆటో దిగేసి ఏం చేశారు, హోటల్లోకి వెళ్ళారు. డబ్బులు లేని వాళ్ళు కూడా దిగారు. వాళ్ళు పాస్కి వెళ్ళిపోయారు. ఎందుకు పాస్కి వెళ్ళిపోయారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అయితే మేము కూడా దాంట్లో ఉన్నాం. నేను ఉన్నాను, అయ్యగారు కూడా ఉన్నారు. మేము చూసినప్పుడు మేము వచ్చింది 15 మంది, హోటల్లో దూరింది 8 మందే. మిగతా వాళ్ళు కనిపించట్లే. 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, కనిపించట్లే. మేము తింటున్నాం, వీళ్ళు కనిపించట్లే. చూస్తే వీళ్ళు పాస్కి అని చెప్పేసి ఎక్కడెక్కడో తిరగడానికి వెళ్ళిపోయారు. ఈ సగం విశ్వాసాలు కూర్చొని భోజనం చేసేస్తాను. మాకు భోజనం వచ్చింది, మేమన్నా ఇక్కడ ఉంచండి, మేము ఇప్పుడు వస్తాం. వీళ్ళు కనిపించట్లే. తర్వాత మెల్లిగా మేము భోజనం చేయడం ప్రారంభించారు. భోజనం చేసి అవగొట్టిన తర్వాత ఈ విశ్వాసాలు పాస్కి వెళ్ళిన వాళ్ళు మెల్లిగా ఒక్కొక్కరు కనిపించడం ప్రారంభించారు. కనిపించడం మేము అడిగాం, మేము భోజనం చేసాం, మీరు చేశారా? మేము ఇంటికాడికి వెళ్ళి చేస్తాం, ఏదో ఆకలిగా లేదు, కొద్దిగా కడుపు సరిగ్గా లేదు, చాలా అల్లకొల్లంగా ఉంది, అందుకే కొద్దిగా మేము పాస్క్ అని చెప్పి వెళ్ళింది దానికోసమే, కడుపు బాగోలేదని చెప్పి అబద్ధం చెప్తున్నారు. మాకు అర్థమైపోయింది పరిస్థితి. వెంటనే ఏం చేసాం, మీరు లోనికి వెళ్ళి కూర్చోండి, వెళ్ళి భోజనం చేయండి, మీ డబ్బులు నేను కడతాను. పర్లేదు అయ్య గారు, మేము ఇంటికాడికి వెళ్ళి తిని, మేము చల్లదనం తినేసి వచ్చాం, బోల్ డైలాగ్, కడుపు బాగోలేదు, ఎవరికా డైలాగ్, మీరు భోజనం చేస్తారా చెయ్యరా? తర్వాత వాళ్ళకి బలవంతంగా కూర్చోబెట్టి ఏం చేసాం, భోజనం చేయించాం. వాళ్ళు భోజనం చేశారు. అందరూ భోజనం చేసి సరదాగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ గాలి తిరుగుడికి వెళ్ళిన విశ్వాసాలు కొందరు ఉన్నారు కదా, వాళ్ళు మనసులో అనుకున్నారు, మా పాస్టర్ గారికి లేని మనస్తత్వం, మా తోటి సంఘస్థులకు లేని మనస్తత్వం, ఈయన ఏదో ఊర్ల నుంచి వచ్చిన సేవకుడు, ఆయనకేటి తన డబ్బులు ఖర్చు పెట్టి మనకి ఆహారం ఇప్పించడానికి చూపించిన మనస్తత్వం ఏంటిది అని వాళ్ళు ఏం చేయడానికి ప్రారంభించారు, ఆలోచించడానికి ప్రారంభించారు. ఈ విశ్వాసాలు అందరూ ఆదివారము శుక్రవారము గృహకూడకి కలిసి చప్పట్లు కొట్టడం, ఆరాధన చేయడం, అన్నీ చేయడం. కానీ డబ్బుల విషయం వచ్చినప్పుడు ఇదేమి లేదు. అంతే కదా, మనలో కూడా చాలామంది అలాగున్నారు. మారాలి, ఆ మనస్తత్వం మారాలి. నీవు ఐక్యతతో బయలుదేరినప్పుడు నువ్వేం చేయాలి, డబ్బు లేనోడి పరిస్థితిని కూడా మొయ్యడానికి ప్రయత్నం చేసుకోవాలి. అదే ఆత్మీయత. అక్కడ నువ్వు ఆత్మీయతను రుజువుపరచకుండా ఆదివారం వచ్చి చప్పట్లు కొడితే అవ్వదు. నువ్వు అక్కడ ఏం చేయాలి, బయట రుజువుపరచాలి. నీ డబ్బుని ఖర్చు పెట్టి రుజువుపరచు. నీ దగ్గర డబ్బులు లేదా, దానికి సర్దుపడేటట్టుగా చూసుకో. ఇద్దరు సేవలు సువార్తలకు వెళ్ళి బయలుదేరారు, కానీ ఇద్దరికి ఆటోలో బయలుదేరడానికి ఏం లేవు, డబ్బులు లేవు. ఒకడికే డబ్బులు ఉన్నాయి. మీరు చెప్పండి ఏం చెయ్యాలి? డబ్బున్నోడు చెప్తాడు, నువ్వు ఆటోకి వెళ్ళిపోరా, నేను నడిచి వచ్చేస్తాను, అలాగే అంటారు కదా. కానీ ఈ సేవకులు ఏం చేశారు తెలుసా, పదరాం కలిసి మనం నడుద్దాం. ఇద్దరు అక్కడి నుంచి మాట్లాడుకొని ఏం చేశారో తెలుసా, సగం త్రోవ వరకు నడిచి వచ్చారు. నడిచి వచ్చి అలన్నారు, ఒరే ఎలాగో డబ్బులు ఉన్నాయి కదరా, పప్పలేదో కొనుక్కొని అలా మాట్లాడుకొని సరదాగా వెళ్ళి సరలే అని చెప్పి పప్పలు కొనుక్కొని మాట్లాడుకొని నడుస్తున్నారు. వీళ్ళు నడిచింది చూచి ఒక మనిషి బైక్లో వచ్చినాడు అన్న, ఏం సార్ మీరు నడుచుకొని వెళ్తాను, బండి ఎక్కండి, నేను నింపేస్తాను, ఎక్కడికి అని చెప్పి. పలాను నేను అదే రూట్ వెళ్తున్నాను, ఎక్కండి. సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్. అది నాకు తెలుసండి, అందుకే మీరు నడుస్తున్నాను, నాకు అర్థమైంది, మీరు నా బండి ఎక్కండి. ఇద్దరిని కూడా బండి ఎక్కించేసి ఏం చేశారు, క్షేమమైన చోట్లేదు. చూడండి, ఆ మనిషికి ఎలాగ అర్థమైంది ఈయన చేతిలో డబ్బులు లేవని. ఎందుకంటే వాళ్ళ పప్పలు కొనుక్కొని ఐక్యతతో బయలుదేరింది చూచినప్పుడు కొందరికి ఏమవుతున్నది అర్థమై తీరింది. ఎవరు వీళ్ళు చెప్పలే మా దగ్గర డబ్బులు లేవనో,
మేము డబ్బులు లేక నడుతున్నాం, ఏం చెప్పలే. కానీ ఆ నిజస్థితి ఏమైంది బయటికి కనిపించింది. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకేసారి బయలుదేరుతారు కానీ రెండు దిక్కులు. ఏసైకి ఎవరు అడగలే, ఏసయ్య నువ్వు ఎలా వస్తావని. గురువే, యజమానే అడగరు. ఓకే, ఇంకా ఇంకా చెప్తే మీ మీ నిజ స్వభావం బయటకు వచ్చేస్తుంది, నేను చెప్పను. అయితే శిష్యులు ఏసైకి ఏమి అడగలే ఎలాగొస్తారని. వీళ్ళు ఓడ ఎక్కారు, ఓడ స్టార్ట్ చేశారు, బయలుదేరారు. ఏసై ఏం చేశారో తెలుసా? ఈ ప్రజలందరితో మాట్లాడి వారిని వారి వారి ఇళ్లలోకి ఏం చేశారు? పంపించారు. ఇప్పుడు ఏసై ఏమైపోయాడు? ఒంటరివాడైపోయాడు. మీరు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? మీరేం చేస్తారో మీకే తెలియాలి. ఏసయ్య ఒంటరిగా ఉన్న దానిని చూచి ఏసయ్య ఏం చేశారో తెలుసా? ప్రార్థనకు బయలుదేరు. ఆత్మీకులకు, దేవునికి ఆత్మీకతలో సరిగ్గా జీవించిన వాడికి ఒంటరిగా ఉన్న కొంత సమయం దొరికితే వారు అది దేవుని కొరకు ఏం చేస్తారు? ఆత్మీక విషయాల కొరకు ఖర్చు పెడతారు. కొందరికి ఒంటరిగా కూర్చోవడానికి టైం దొరికితే కాలాక్షేపమే. వాళ్ళింటికి వెళ్ళి మాటలు, వీళ్ళింటికి వెళ్ళి మాటలు, అక్కడున్న పనులు, ఇక్కడున్న పనులు. ఆ సమయాన్ని ఏం చేస్తారు? సరైన రీతిలో ఉపయోగించకుండా వ్యర్థపరుస్తారు. కానీ యేసయ్య ఏం చేశారో తెలుసా? ఆ సమయాన్ని ప్రార్థన కొరకు, తన ఆత్మీక ఉన్నతి కొరకు, దేవునితో సహవాసం పెట్టుకోవడానికి ఆయన ఏం చేశాడు? సమయాన్ని వేర్పరిచారు. కొందరు ఆత్మీకులో కాదో తెలియాలి అంటే ఏం చేయాలో తెలుసా? కొందరు ఇంటి పక్క నుంచి నడిచి వెళ్తే తెలుస్తుంది వీళ్ళ ఆత్మీకులో కాదో. వీళ్ళకి దొరికిన సమయం కాలాక్షేపం చేస్తున్నారా, ఆత్మిక ఉన్నతి చేస్తున్నారా అన్నది ఏం చేసుకోవచ్చు? అది ఇంటి దగ్గర నుంచి వెళ్తే చాలు వినిపిస్తుంది. కొందరు ఇంటికైతే వెళ్ళలేం. ఖాళీగా దొరికిన టైం కూడా పిచ్చి కేకలే, పిచ్చి కోతలే. ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఒక నయా కాకి కుక్కకి ఉపయోగం ఉండదు. ఎవరికి ఉపయోగం ఉండదు? కాకికో పక్షులు దేనికి ఒక నయా ఉపయోగం ఉండదు. వాళ్ళు ఒంటరిగా కూర్చుంటే వాళ్ళే ఏ లోకమో వాళ్ళకే తెలియదు. కానీ యేసయ్య ఒంటరిగా కూర్చున్న దానిని ఆయన ఏం చేశాడు? ఆత్మీకత కొరకు ఏం చేశారు? ఖర్చు పెట్టారు. ఒక ఊరిలో కొత్తగా ఒక పాస్టర్ గారు సేవా పరిచర్య నిమిత్తం వచ్చారు. ఆయనకి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద మనిషి తన ఇల్లు ఏం చేశారు? అద్దెకిచ్చారు. అద్దెకిస్తే ఈ పాస్టర్ గారు రోజు సుమారు 12 గంటల నుంచి 1 గంట వరకు ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేసేవాడు. అయితే ఈ మనిషి అన్యుడు కాబట్టి ఈయన కొద్దిగా వింతగా అనిపించింది. ఈయనేంటి 12 గంటల నుంచి 1 గంట వరకు ఏంటి మనిషి చేస్తున్నాడని కొన్ని రోజులు విని 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 చూడ్డానికి ఈయన ఏం చేశాడు? తేరి చూశాడు. చూడడానికి వాళ్ళ ఇంట్లో కిటికీ నుంచి తేరి చూశాడు. చూసినప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేసి దొర్లుతున్నారు. ఇదేంద్రా, అందరూ కూర్చొని ప్రార్థన చేయడం విన్నాను, నిలబడి చేయడం విన్నాను, ఈయన దొర్లుతున్నాడు. ఈ దొర్లుతున్నది చూసినప్పుడు ఈయనకి మరీ ఉత్సాహం అనిపించింది. ఈయన ఈ దొర్లి ఏం మాట్లాడుతున్నాడో, ఏం ప్రార్థన చేస్తున్నాడో విందామని ఏం చేశాడు? తేరి చూశాడు. తేరి చూసినప్పుడు ఈయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఈయన కోసమే. ఆ ఇంటి గల యజమాని కోసం, వాళ్ళ పిల్లల కోసం, ఆ కుటుంబం కోసం, వారి స్వజనుల కోసం, ఆ ఊరు కోసం, ఆ గ్రామం కోసం, అక్కడ ఉన్న వారి యొక్క మార్పు కోసం, అక్కడ జరుగుతున్న అక్రమాలు అని దేవునికి వ్యతిరేకత కలిగిన దానిని అన్నీ కూడా ఏం చేయాలి? ఆత్మిక తట్లో మార్చాలని చెప్పి ఈయన ఏం చేసుకున్నాడు? దొర్లుకొని ప్రార్థన. ఇది చూసినప్పుడు ఈయనకి ఆశ్చర్యం కలిగింది. ఆయన ప్రతిరోజు వచ్చి ఇదే పని ఏం చేశాడు? ఆలకించడం ప్రారంభించాడు. ఇలాగ ఆలకించి 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 ఈయన సంఘానికి సంఘ సభ్యుడు అయిపోయాడు. కొన్ని రోజులు పోయాక ఈయన దేవునికి నమ్ముకొని రక్షకుడిగా. ఒక ఉపవాస ప్రార్థన కూడికలో సాక్ష్యం చెప్పడానికి అందరికీ అవకాశం ఇచ్చారు. ఈయనకి కూడా అవకాశం ఇచ్చారు. ఈయన ఏం చెప్పారో తెలుసా?
నేను ఈ చర్చి లోపలికి రావడానికి, దేవునికి నమ్ముకోవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? అదిగో ఆ ఆ పుల్పిటి దగ్గర కూర్చున్న పాస్టర్ గారు ఉన్నారే, ఆయన 12 నుంచి 1 గంట వరకు చేసిన ఏకాంత ప్రార్థన చూడడానికి వచ్చినాడు. నేను చూడడానికి వచ్చి అది వినడానికి ఆసక్తి చెందుకున్నాను. వినడానికి వచ్చి ఏం చెప్తున్నారో, ఎంతసేపు చెప్తున్నారో, ఇది ప్రతిరోజు నేనేం చేసేవాడిని, విని గమనించేవాడిని. ఆ మాటలు నన్ను ఏం చేసింది, మార్పులోకి తీసుకొచ్చింది. ఇది విన్నప్పుడు పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. అమ్మో, నా ప్రార్థన దేవుడు కాక మనుషులు కూడా చూస్తున్నారు, వింటున్నారా? నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నీ ఏకాంతతలో నువ్వు చేసేదేంటిది? ఆత్మీకులు వారి ఏకాంతతలో ఏం చేస్తారు? ప్రార్థన కొరకు వేర్పరుస్తారు. అందుకే యేసయ్య చాలా మందికి ఏకాంతత ప్రార్థన ఉండదు, గుంపులో గోవిందమే. ఈ గుంపులో వచ్చి కేకలు గోల పెట్టిన వాళ్ళందరూ దొంగ ప్రార్థనే, ఒంటరి ప్రార్థన ఉండదు. ఒక మనిషి ప్రార్థనా పరుడో కాదో తెలిసేదలగా ప్రార్థన చేస్తే మాత్రం కాదు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటున్నారో తెలిసిపోద్దు. ఒంటరిగా కూర్చొని ఎక్కువసేపు ప్రార్థన చేసిన వాడు గుంపులోకి వచ్చినప్పుడు 2 ముక్కల్లో తెగ్గొట్టేస్తాడు, ఎలగలే. ఒంటరిగా కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేసిన వాడు గుంపులోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? 2 మాటలతో ఎగ్గొట్టేస్తాడు. ఎందుకో తెలుసా? నేను ఇంటి దగ్గర అనేక సమయం ఏం చేశాను, ప్రార్థనలో ఖర్చు పెట్టాను. ఈ గుంపులో వచ్చిన వాళ్ళు చాలా మంది ఒంటరిగా ప్రార్థన చేయలేకపోయి ఉంటారేమో, వాళ్ళకి అవకాశం ప్రార్థన ద్వారా ఇవ్వడానికి ఈయన 2 మాటల ప్రార్థన ఎగ్గొట్టేస్తాడు. అలాంటప్పుడు అక్కడ ప్రార్థనకు పోటీ ఉండదు. నేను కొన్ని సంఘాల్లో వచ్చేది, ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అని చెప్తే కొట్టేసుకుంటారు ప్రార్థన కోసం. ఒకటి టపటపడ ప్రార్థన స్టార్ట్ చేసిన, ఇంకొకటి దాని మధ్యలో దూరొస్తాడు. ఈడాపాలా ఆడాపాలా వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారు, ప్రార్థనతో కొట్టేసుకుంటారు. విన్నారా గొడవ ఎప్పుడైనా? ప్రార్థనతో కొట్టేసుకోవడం. నవ్వండి, పర్లేదు, స్వేచ్ఛగా నవ్వండి. ప్రార్థన ద్వారా కూడా కొట్టుకోవచ్చు. ఒకరు ప్రార్థనలో స్టార్ట్ చేశారు, విన్నారు, అది వినకుండా కాదు, విన్నారు. వినిన తర్వాత దాని మధ్యలో పొల్లటి గెలుపుతారు. మళ్ళీ ప్రార్థన. ఆలోచించండి, ఇద్దరి చేతిలో, ఒకరి చేతిలో మైక్ ఉంది, ఒకరి చేతిలో మైక్ లేదు. ఎవరు ప్రార్థన ఆపుతారు? అదే పోటీ ప్రార్థనది. అలాంటి వాళ్ళు ఏం చేయరు. వ్యక్తిపర ఇంట్లో రహస్య ప్రార్థన ఉండదు, ఒంటరి ప్రార్థన ఉండదు. ఈ గుంపులోకి వచ్చినప్పుడు మొత్తం యాక్టింగే, నటనే. ఉన్నారా నాతో కలిసి? అందుకే నిజ స్థితిలో ప్రార్థన చేసిన వాడు మిగతా వాళ్ళకి ఏం చేస్తాడు? ప్రార్థనకి చేయడానికి అవకాశం ఇస్తాడు. కొందరికి గుంపులోకి వచ్చినప్పుడే పెద్ద ప్రార్థన, వామ్మో, ఆపరం, ఏం చేయరు. దానికోసం నాలాంటి వాళ్ళు ఏం చేస్తారా, పెన్ను వాడతారు. పెన్ను ప్రార్థన ఆపడానికి ఉన్న మంచి ఆయుధమే పెన్ను. పట్టుకొని ఒక పొడి పొడవడమే, ఆపేస్తారు. హల్లెలూయా రాదు, ఏసరా ఏమొస్తాయి అప్పుడే తెలుసుకోవాలి. అయితే యేసయ్య ఒంటరిగా ఉన్న సమయాన్ని ఏం చేసుకున్నాడు? ప్రార్థన కొరకు వేర్పరిచారు. మీ ఒంటరి సమయం దేని కొరకు వాడుతున్నారు? మీరే మీ మనసాక్షితో మాట్లాడి తేల్చుకోండి. నీ ఒంటరి ప్రార్థన కొన్ని ఆత్మలను ఏం చెయ్యాలి? కాపాడి తీరాలి. నువ్వు ఒంటరిగా పోటీ చేయకుండా గుంపులో పోటీ చేయడానికి వెళ్ళకూడదు.
నువ్వు ఒంటరిగా యుద్ధం చేయకుండా గుంపులో యుద్ధం చేయడానికి ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఒంటరితనంలో చేయలేనిది గుంపులో ఏం చేయకూడదు. చాలామంది గుంపులో మొత్తం చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు రావు, అన్ని భాష రావు, ఏమి రావు. గుంపులోకి వచ్చేస్తే ఈయన సౌండ్ టౌన్ వరకు వినిపిస్తుంది. అది పోటీ, అది ఆత్మీయత కాదు, పోటీ. నాకు పాటలు వచ్చు, ఆ టైంలో చింతపండు ఆడి ముందు కూర్చొని తినాలి. ఆ టైంలో ఏం చేయాలి, నాలాంటి వాళ్ళు ఉంటే చింతపండు చాక్లెట్ ఆయన ముందు కూర్చొని ఏం చేయాలి, చప్పరించాలి. ఈయన పాట ఆగిపోతుంది. ఒక హల్లెలూయా వచ్చింది. అయ్యో, ఆత్మీకత పోటీ కోసం ఏం చేయకూడదు, చేయకూడదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా పోటీకి చెయ్యాలని చేయకూడదు. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, నేను కూడా పోటీకి చేసేది ఆత్మీకత కాదు. ఉన్నారా? పోటీకి చేసేది దేనికి తెలుసా? అమ్మమ్మో, వాళ్ళు ప్రార్థన పనులు అయిపోతున్నారు, వాళ్ళు పాటలు ఎక్కువ పాడేస్తున్నారు, వాళ్ళు బైబిల్ ఎక్కువ చదివేస్తున్నారు, వాళ్ళు వాక్యం ఎక్కువ వినేస్తున్నారు, నాది పోతుంది ఆట. అదేదో దాచుకొని నువ్వు నీది చూసుకోవచ్చు కదా, ఈ పోటీకి ఎందుకు? అందుకే నేను చెప్పాను, ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఇంకొకటి పోటీకి ఆపండి. అది దురాత్మ లక్షణాలు. అవి అవకాశం ఇవ్వండి. నీకు దొరికిన టైం నీవేం చేసుకో, నీ ఆత్మిక ఉన్నతి కొరకు, ప్రార్థన కొరకు నువ్వు ఏర్పరచుకో. కొందరికి అన్నిటికీ టైం ఉంటాయి, దేనికోసం టైం ఉండదు. అన్ని పనుల కోసం టైం ఉంటాయి, దేనికోసం టైం ఉండదు. స్నానం చేయడానికి టైం ఉంటుంది, 3 పూట్ల తినడానికి పని ఉంటుంది, అన్నిటికీ దేనికి టైం ఉండదు. ఒంటరిగా కూర్చొని దేనికి ప్రార్థన చేయడానికి టైం ఉండదు. మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో మీ గడియారానికి అడిగితే గడియారం ఏం చేస్తుంది? ఎందుకంటే గడియారాలకు కూడా నోరు ఉన్నాయి, ఇలా అడిగితే చాలు. గడియారం ఈ ఇంట్లో ఉన్న పెద్దమ్మ ఎన్ని గంటలు కూర్చుంటుంది? కూర్చోండి, ఏం కూర్చోడమే కాదు, భోజనం వచ్చినప్పుడు మాత్రమే ఒక్క సెకండ్ ప్రార్థన. అది కూడా కడుపు నొప్పి విరోచనాలు రాకూడదని, డాక్టర్కి డబ్బులు దండగా అయిపోకూడదని. ఎంత ప్రార్థన, దేవా ఈ ఫుడ్, ఈ ఆహారాన్ని దీవించండి, దీనివల్ల నాకు కడుపు నొప్పి విరోచనాలు డబ్బులు నష్టం ఏమీ రాకూడదు, సహాయపరచండి యేసునామములో ఆమేన్. అది కూడా 2 ముక్కలే. కొందరు భోజనం చేయడానికి కూడా గంట తీసుకుంటారు ప్రార్థన. ఒక పాస్టర్ గారికి ఒక వివాహ విందులో అందరికీ బల్ల మీద కూర్చోబెట్టే బిర్యానీ ఇచ్చేశారు. ప్రార్థన చేయమని చెప్తే ఈ పాస్టర్ గారు మొదలెట్టారు. ఎక్కడి నుంచో తెలుసా? బిర్యానీ తెచ్చిన షాప్ కాడ నుంచి మొదలెట్టారు కదా, ఆపట్లే. మాకు ఆకలేసింది, ఇంకా ఊరికొక్కలు అటు ఇటు తిరుగుతున్నాయి. అర్థమైపోయింది, ఈ నెల కొనసాగితే మన భోజనాలు 5 తినేస్తాయని తెలిసి మేము తినడం ప్రారంభించాం. ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగించే లోపల సకానికి సగం మంది తినేసి లెగిసి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన అడుగుతుంది, నేను ప్రార్థన చేస్తానని మీకు తెలీదా? మాకు తెలిసండి, ఇలా గంటలు ప్రార్థన చేసుకొని కూర్చుంటే ఏగలు కుక్కలు వచ్చి భోజనాలు తింటాయి, తర్వాత వాళ్ళు ఎంగిలు తినాల్సి వస్తుంది, తర్వాత నువ్వు ఎక్కడ గొడవలు చేస్తే అవ్వదు. పరిజ్ఞానం ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ సందర్భంలో ప్రార్థన చేయాలి, ఏముండాలి. కొందరికి అది లేదు. ఒక 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 సహోదరుడికి మరణ ఇంట్లో ప్రార్థన చేయమని చెప్తే ఆయన ఎలా ప్రార్థన చేయాలి? దేవా, ఎక్కడ మరణాన్ని జరిపించినందుకు నీకు స్తోత్రమయ్యా, ఈ మరణము ద్వారా దేవా ఈ కుటుంబానికి నీవు ఆనందాన్ని ఇచ్చి పెట్టు దేవా. అసలే వాళ్ళు ఏడుతున్న పరిస్థితిలో ఉన్నారు, చచ్చిపోయారని ఈయన ఇంకా ఏం చేస్తున్నారు? నవ్వించడానికి ఉన్న ప్రార్థన. మంచోళ్ళు కాబట్టి వాళ్ళు కొట్టలే, వేరే వాళ్ళు అయితే కొట్టేసి ఉంది. నేను చెప్పొచ్చేది, వ్యక్తిపర జీవితంలో ప్రార్థన చెయ్యగలిగిన వాడు సందర్భోచితముగా ఎంతసేపు ప్రార్థన చెయ్యాలో అన్న దాని గురించి ఆయనకి ఏముంటుంది? ఒక స్పందన, అవగాహన ఉంటుంది.
ఈ కాలంలో అధిక శాతం మంది దేవుని బిడ్డలకి ఏం లేదు. ఒంటరి ప్రార్థన లేదు, గుంపులో డిష్క్యామే, గుంపులో వచ్చినప్పుడు బైబిల్ ఎలా పట్టేస్తారు, హల్లెలూయా, ఇంకా కొందరు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవా, ఇది చూసినప్పుడే అర్థమైంది ఇది నటన అని. అందుకే కదా యేసయ్య చెప్పిన ప్రార్థన ఎటిది, నీ గది లోపలకు వెళ్ళి గదిని ఏం చేయాలి, తలుపు వేసి ఏం చేయాలి, నీ పైనున్న తండ్రికి రహస్యముగా నువ్వేం చేసుకోవాలి, ప్రార్థన చేసి వెతుక్కోవాలి. అది యేసయ్య దగ్గర నుంచి నేర్చుకోండి, నీ ఆత్మిక తండ్రి తల్లుల దగ్గర నుంచి నేర్చుకోండి, నీ సంఘ కాపరి దగ్గర నుంచి నేర్చుకోండి. అది నీ ఆత్మీకతను కట్టేది. అందుకే శిష్యులు ప్రార్థన చెయ్యరని యేసయ్యకి తెలుసు, అందుకే వాళ్ళకి పిలవలే. కొందరిని ఒంటరి ప్రార్థనకి పిలవకపోవడమే మంచిది. ఎందుకంటే పిలిచామనుకో ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు, ఏదో ఒకటి చెడగొట్టాను, అది మంచి మాట, అది చెడగొట్టడానికే. ఆ టైంలోనే ఏదో పిచ్చి పనులన్నీ చేస్తారు. అందుకే ప్రార్థనకు కొందరిని దూరపరచడం చాలా మంచిది, చాలా అంటే చాలా. కావాలంటే ఇదేసేయండి, గడేసేయండి, తీయొద్దు, చొప్పుడు విన్నా తీయొద్దు. నేను అలాగే చేస్తాను, వినిపించిన నేను తీయను. వాళ్ళొక 10 నిమిషాలు కొడతారు, తర్వాత చేతులు నొప్పి పెట్టి నోరు నొప్పి వెళ్ళిపోతారు, చాలు, నా పని ఆగదు కదా. అందుకే యేసయ్య తన ప్రార్థనను ఏం చేశారు, ఏకాంతంగా ఉండి చేసి శిష్యులకు శిష్యుల శుభ్రంగా ఆనందంతో ఓడేసుకొని ఏం చేశారు, బయలుదేరినప్పుడే వీళ్ళ పరిస్థితి గందరగోళం అయిపోయింది. ప్రార్థన లేకపోతే అంత గందరగోళమే. ఎక్కిన ఓడలో నుంచి సాయంత్రం బయలుదేరారు, ఎంత అయిందో తెలుసా, పొద్దున 3 అయింది, అయినా వాళ్ళు ఏం చేయలే, అద్దరికి చేరలే. సూపర్ కదా ప్రయాణం. సాయంత్రం 6 7 బయలుదేరిన వాళ్ళు పొద్దున 3 అయినప్పుడు కూడా ఏం చేయలే. బైబిల్ చెప్తున్నది సగం త్రోవే వాళ్ళు వెళ్ళారట. ఏం ప్రయాణమో, యేసయ్య లేని ప్రయాణం, ప్రార్థన లేని ప్రయాణం ఎలా ఉంటుంది ఊహించేయడమే. ఉన్నారా? యేసయ్య లేని ప్రయాణం, యేసయ్యతో సహవాసం లేకుండా ఉన్న ప్రయాణం, ప్రార్థన లేని ప్రయాణం ఎలా ఉంటుంది? నువ్వు 1 గంటన్నర లోపల చేరాల్సిన చోటు 12 గంటలైనా ఏం చెయ్యో. వీళ్ళ సగం త్రోవే వచ్చారు. కారణం ఏంటో తెలుసా, ఎప్పుడు వీళ్ళు ఎక్కడికి బయలుదేరిన గాలి వరద వాన ఎప్పుడు వీళ్ళని ఏం చేసుకోవడమే, అడ్డుపరచడమే. ఉన్నారా? ఈ ఓడ ఎక్కి శుభ్రంగా, వీళ్ళందరూ ఓడ మనుషులు కదా, చేప జాలర్లు కదా, ఓడ ఎలా నలపాలి, ఎక్కడ చేప పడి అన్నీ తెలుసు. వీళ్ళేం చేశారు, యేసయ్య లేకపోయినా మా ఓడ ఏం చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు, మాకు యేసయ్య ఏం అక్కర్లేదు, అవసరం వచ్చినప్పుడు యేసయ్య చాలు, అవసరం కానప్పుడు మాకు ఎవరు అక్కర్లే. నీ ఓడ ఇంచి కదలదు, ఎక్కడున్నావు అక్కడే కొట్టుకుని వస్తావే తప్ప నువ్వేం చేయలేవు, ముందుకెళ్ళలేవు. ఈ శిష్యులు కూడా ప్రయత్నం చేసి 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 గాలిని ఎదిరించి సముద్ర తీరం ఒక శక్తి గట్టిగా అలలుగా కొట్టుకుంటూ వీరి ఓడ మీదకి తగులుతున్నది. వీరి ప్రయాణం ఏమైపోతుంది, ఆలస్యం అయిపోతున్నది. మంచి కబురు ఏంటిదంటే, యేసయ్య తన ప్రార్థన అవగొట్టి ముగించేసి విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. అప్పటికి కూడా వీళ్ళు ఎక్కడ చేరలే, అద్దరికి చేరలే. అప్పుడు యేసయ్యని నడిపించడానికి ఏ ఓడలు లేవు కదా, ఉంటాయా? 6 తర్వాత కనిపించే పల్లెటూరులో ఎవరైనా ఉన్నారా?
అచ్చా 7:30కే భోజనాలు తినేసి లైట్లు ఆపేసి పడుకుని పోతారు. యేసయ్య ప్రార్థన అవగొట్టి చూచేసరికి ఒక్క ఓడ లేదు, ఒక్క మనిషి లేడు. ఇప్పుడు చెప్పండి, అద్దరికి ఎలా చేరాలి? యేసయ్యకి తెలిసిన ఒక్క రూటు ఏం చేశారు? ఈ ప్రతిసారి పడవలో వెళ్తున్నాను కదా, ఈసారి నేనేం చేస్తాను? నేనే పడవ వెళ్తాను, నేనే సముద్రం మీద ఏం చేస్తాను. యేసయ్య స్పీడు కూడా శిష్యులకు లేదు. వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? 6ంటికి బయలుదేరారు. యేసయ్య ఎప్పుడు బయలుదేరారు? ఒక 2 నిమిషాల ముందు బయలుదేరారు. యేసయ్య వీళ్ళు ఒకే చోట్ల వచ్చి ఏం చేశారు? కలిశారు. యేసయ్యకున్న అధికారం ఎంత గొప్పది మీరు చూసారా? అధికారం దేని వలన జరిగింది? వ్యక్తిపర ప్రార్థన చేయడానికి సమయం, అవకాశం, సందర్భం వేర్పరచడం మూలంగా ఆయనకేం చేసింది? సముద్రము కూడా ఏం చేసింది? త్రోవగా తనకేం చేసింది? నడుచుకోవడానికి ఉన్న ఒక ప్రేరేపింపు ఆయనకిచ్చి ఏం చేసింది? నడిపించింది. వ్యక్తిపర ప్రార్థన ఉంటే త్రోవలు నీ కొరకు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. అందుకే కదా ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో నుంచి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి మోషేకి ఏం చేయాలో తెలియలే, దేవునికి ప్రార్థన చేశాడు కదా, దేవా ఎలా నేను నడిచి తీరాలి? వెంటనే దేవుడు ఏం చేశారు? తనకి కావాల్సిన త్రోవను ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజల కొరకు తెరిచారు. ప్రార్థన కొన్ని త్రోవలు ఏం చేస్తాయి? తెరుస్తాయి. ప్రార్థన లేకపోతే త్రోవలన్నీ మూస్తాయి. నీ త్రోవలన్నీ మూసుకుపోవడానికి కారణం ఏంటి? నీ త్రోవలో ముందుకు వెళ్ళలేని కారణం ఏంటి? ప్రార్థనలో ఉన్న సమయం ఏం చేయట్లే. ప్రార్థన చేసిన యేసయ్య ఎంత త్వరగా వచ్చేసారు. ప్రార్థన చేయని శిష్యులు సగం రాత్రి పోయినా ఎక్కడ చేరలే, ఇంకా మధ్య త్రోవలో ఉన్నారు. అంటే వారి ప్రయాణాన్ని ఎంత ఘోరంగా గాలి ఏం చేసింది? అడ్డుపరిచింది. అయినా కూడా గొప్ప విషయం ఏంటంటే విసుగుపోకుండా వీళ్ళు ఏం చేశారు? అదే గొప్ప విషయం, అంతే కదా. ప్రార్థన లేకపోతే ఎంత విసుగుతో అయినా ఏ పనైనా ఏం చేస్తాం? అంతే కదా. కానీ యేసయ్య క్షణమాత్రంలో ఏం చేశారు? నీళ్ళ మీద నడిచి వచ్చారు. ఇటు శిష్యులు వారి ఓడలో ఉన్నారు, అటు యేసయ్య నడిచి వచ్చారు. ఇది వీళ్ళు ఏం చేశారు? పొద్దున్న వేళలో 3 గంటల యాము 4 గంటల యాములో వీళ్ళు ఏం చేశారు? ఒక్క మనిషి దేని మీద నడిచి వస్తున్నాడు? రాత్రి వేళ ఏమి నడిచి వచ్చినా మీకు మొదట అనిపించేది ఏంటి? అది మనిషి నడిచి వచ్చినా, పశువు నడిచి వచ్చినా, ఎవరు నడిచి వచ్చినా మీరు అనుకున్న మంచి మూఢనమ్మకం అది. ఈ పగటి వేళ నడిచి వచ్చే దయ్యాలు ఉండవా? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ రాత్రి వేళ మాత్రమే దెయ్యాలు నడుస్తాయా? పగటి వేళ నడవా? బైబిల్ బాగా చదవండి. పగటి వేళ కూడా నడుస్తాయి, రాత్రి వేళ కూడా నడుస్తాయి. కానీ పగటి వేళ ఏం చేయరు. ఇది నడుస్తున్నది మనం గమనించాం. రాత్రి వేళ అయితే మనం ఏం చేస్తాం? గమనిస్తాం. మనం కూడా అంతే కదా. అందుకే కదా చాలామంది రాత్రి 6 అయితే. అందుకే మన సంఘంలో ఎప్పుడు కూడా 31వ తారీఖు ప్రార్థన అయిపోతే ప్రతి సంవత్సరం వెళ్ళి దింపాలి అందరికి ఇంటికి. ఏంటంటే లైట్ లేదండి అయ్యారు, చచ్చిపోతావు. ఏ త్రోవక్కడ ఏ దెయ్యాలు మాకు చంపేస్తాయో. అంతసేపు ఎందుకు ప్రార్థనకు వచ్చారో నాకు తెలియట్లేదు. అంత భయం ఉంటే ఇంటికాడే కూర్చోవచ్చు కదా. కొందరికి ఇప్పుడు కూడా ఏం పోలే. ఆ
పాత ఆ, ఆ పాత శక్తికి కలిగిన ఉన్న తనం ఇప్పుడు కూడా ఆత్మీయతలో ఏం చేయలే, పోలే. ఈ శిష్యుడు యేసయ్య దురాత్మలను వదిలేది, ఈ శిష్యులు కొందరి మీద చేయించినప్పుడు దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళేది, ఇవి పగలు రాత్రులు చూచిన వాళ్ళే. కానీ వీరు నీటి పైన నడిచిన ఒక వ్యక్తిని చూసినప్పుడు వెంటనే దేనిని అనుకున్నారు? అప్పుడు ఈ లోపల ఉన్నది ఎవరో మీరే తెలుసుకోండి. నీ లోపల ఉన్నదే నీకు కనిపించేది, నీ లోపల లేనిది నీకు కనిపిస్తాయా? ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ రాత్రి వేళ మీకు కొన్ని దెయ్యాలు కనిపిస్తున్నాయంటే నీ లోపల అది ఉంది, అందుకే నీకు కనిపిస్తుంది. అవును కదా? ఏ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్కే కనిపిస్తారు, ఏ జట్టు ఆ జట్టుకే కనిపిస్తారు. ఒకనా ఒప్పుకున్నా. అందుకే రాత్రి వేళ దేవుని బిడ్డలు కూడా కొందరు ఎక్కడికి రారు, ఇంటి బయట నుంచి రారు. ఒకరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత సేవకులు అందరం మేము బండి మీద వచ్చాం, ఇంక మిగతా వాళ్ళకి అన్నా మీరు బైక్ మీద వచ్చాం. లేదయ్య గారు రాత్రి చాలా ఘోర అంధకారం, రామ్ మేము. పరిస్థితి ఏమైందో తెలుసా? ఏ చర్చిలో ప్రార్థన అయింది, అది ఊరు నుంచి బయట ఉన్న ఒక చర్చి, అది ఏకాంతత. అది చూసేసరికి వీళ్ళకి భయం వేసింది. వామ్మో, ఇక్కడ పడుకోవడం కన్నా ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. రాత్రి వేళ వెళ్ళి బైక్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు బయలుదేరో తెలుసా? రాత్రి అంతా ఒంటరికి అక్కడ గడపాలి కదా, దానికన్నా మంచిదే ఏం చేసుకొని ప్రయాణం చేసుకోవడం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఆ రోజు వాళ్ళ భయం పోయింది. కారణం ఏంటిది? వారికి అర్థమైంది, రాత్రి వేళకి తిరిగేవేవి మన మీద ఏం చెయ్యవు, పని చెయ్యవు. నా లోపల అలాంటిది ఏం లేదు, అందుకే ఇలాంటివి నాకు కనిపించవు, నన్ను చూస్తే పరిగెట్టి పారిపోద్ది అన్నది ఆ రాత్రి వేళ వారికి ఏమైంది, ప్రయాణం చేసినప్పుడే అర్థమైంది. అయితే నీటి పైన నడిచొచ్చిన యేసయ్యను చూచి లేమని చెప్తున్నారు, పోతాను దెయ్యం. ఇంకా ఎక్కువ అయిపోతే వీళ్ళు ఏం చేస్తారు, అందరూ స్పృహ తప్పిపోయి చచ్చిపోతారు, గుండెపోటు వచ్చి చచ్చిపోతారని తెలిసి యేసయ్య ఏమన్నాడు తెలుసా? సహోదరులారా భయపడకండి, ఇది నేను, ధైర్యం తెచ్చుకోండి. అప్పుడు కొంత ఏమొచ్చింది, ఎక్కడైనా సాతాను కనిపించే దురాత్మలు ఎక్కడైనా కనిపిస్తే పక్క నుంచి ఎవరో ఒకరు నేనున్నాను భయపడొద్దని చెప్తే ఎంత ధైర్యమో. ఆ మాటలు శిష్యులందరికీ ధైర్యం ఇచ్చింది, కానీ ఒక్కడికి మాత్రం అధిక ధైర్యం ఇచ్చింది. ఎవరికి? పేతరికి అధిక ధైర్యం ఇచ్చింది. ఆయన మళ్ళీ యేసయ్యకి అడిగారు, యేసయ్య అది నీవైతే, నీటి పైన నడిచొచ్చింది నీవైతే. తన ధైర్యం ఏం చేసింది, ఇంకా కొద్దిగా పెరిగింది. అది నిజంగా నీవైతే నాకు అనుమతి ఇవ్వుదేవా ఈ నీళ్ల పైన నడిచి నీ దగ్గరికి రావడానికి. కొందరికి యేసయ్య మాట విన్నా ఏం రాదు, ఒక ప్రైజ్లోనే రాదు, ఇంకా ధైర్యం ఏంటి వచ్చేది? నేను పేతురు కోసం స్తోత్రం చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇది నేను ధైర్యం తెచ్చుకొని అని చెప్పిన యేసయ్య మాటను ఆయన ఏం చేసుకున్నాడు, ధైర్యం మాత్రం కదా, అధిక ధైర్యం ఆయనకి వచ్చింది. మిగతా శిష్యులు ఎవరికి ఆ ధైర్యం ఏం చేయలే, అధిక ధైర్యం రాలే. వాళ్ళకి అర్థమైంది ఇది యేసయ్యని. కానీ పేతురుకి ఏమర్థమైంది, ఈ యేసయ్య నాకు అక్కర్లే, యేసయ్య చేసిన అదే పని కూడా నేనేం చెయ్యాలి, అది యేసయ్య అయితే. అది అధిక ధైర్యం. చాలా మందికి అది చేయడానికి ఇష్టం లేదు. ఏది యేసయ్య చేస్తున్నది చేయడానికి ఏం లేదు, అధిక ధైర్యం ఇష్టం లేదు. అప్పటికి కూడా వాతావరణం ఏమలగుంది, గాలిమయంగానే ఉంది, కెరటలు లెగుతున్నాయి. అప్పుడు కూడా ఈయనకేముంది, యేసయ్యను చూచి
యేసయ్య శబ్దాన్ని విని ఆయనకేం కలిగింది? పేతురుకు ధైర్యం కలిగింది. యేసయ్య నీవైతే నన్నేం చెయ్యము? నీటిపై నడిచి రావడానికి ఆజ్ఞాపించుము. యేసయ్య ఏమన్నారు? చెప్పలేదు. యేసయ్య ఏమన్నారు? రమ్ము రమ్ము అని చెప్పింది. యేసయ్య పేతురుని మాత్రం పిలిచారా? శిష్యులందరినీ పిలిచారా? అదే మనకి తప్పు. బైబిల్ చదవండి. పేతురుని మాత్రం పిలిస్తే పేతురు నువ్వు రా అని పిలుచుండు కదా, అలా పిలవలే. రమ్ము అంటే అందరినీ పిలిచారు యేసయ్య. ధైర్యం తీసుకొని మాట్లాడింది ఒక్కడు, అధిక ధైర్యం తీసుకొని యేసయ్యకి సలహా అడిగింది ఒక్కడు. కానీ యేసయ్య ఒక్కడిని మాత్రం స్వార్థభరితంగా ప్రేమించేవాడు కాడు. అందరినీ ఏకరీతిగా ప్రేమించినవాడు. ఒకవేళ పేతురు రమ్ము అని పిలుచుంటే యేసయ్య స్వార్థభరితంగా పేతురుని ప్రేమించేటట్టుగా అయిపోయును. అలాగైతే యేసయ్యకి ఏమున్ను? పక్షం భేదం ఉన్ను. అది లేకుండా ఉండేటట్టుగా రుజువు పరిచి యేసయ్య ఏమని చెప్పారో తెలుసా? రమ్మని చెప్పారు. అంటే 12 మంది శిష్యులకు కూడా ఏం చేయమని చెప్పారు? నీ పడవను విడిచి ఓడని విడిచి నీళ్ళ పైన నడిచి నా దగ్గరికి రమ్మని యేసయ్య పిలిచారు. దానికి వాళ్ళకి ఆ ధైర్యం ఏం చేయలే. పేతురుకి మాత్రం ఏం కలిగింది? పేతురు దేవుని మీద ఉన్న ధైర్యం మీద, డబల్ ధైర్యం మీద ఏం చేశాడు? నీళ్ళ మీదకి కాలేసి శుభ్రంగా 4-3 అడుగులు వేశాడు. అడుగేసిన తర్వాత యేసయ్యలో నుంచి తన కన్నును మార్చి దేనిపైన ఆలకించుకున్నాడు? కిందకి నీళ్ళు చూచాడు, 4 పక్క గాలి చూచాడు, ఈ లెగుస్తున్న కెరటాలు చూచాడు. ఇది చూచినప్పటికి ఈయనకేం కలిగింది? భయం కలగడం కాదు, అది వదలండి, భయం కాదు, ఆయనకి సందేహం కలిగింది. వెంటనే ఆయన నీటిలో ఏం చేశాడు? ఈ నీళ్ళ పైన నడిచి వచ్చింది. శిష్యులు చూచినా కూడా ఒక్కడికి కూడా ఏం కాలే, నడవాలి అన్న ధైర్యం రాలే. మీరు చెప్పండి, ఓడలో ఉండడం క్షేమమా? యేసయ్య దగ్గరికి నడిచి వెళ్ళడం క్షేమమా? కొందరికి ఓడే వారి క్షేమం. ఈ కొట్టిన గాలికి అలలకి ఓడ ఇరిగిపోతున్నది కొందరికి ఏం కావట్లే. మనలో కూడా కొందరికి అర్థం కావట్లే. దగ్గరికి వెళ్ళడమే క్షేమం కనిపించేది, కానీ ఈ క్షేమానికి మునిగిపోయే స్థితిగతి వచ్చింది. పేతురు మునిగిపోయినా కూడా ఏం చేయలే, ఈత కొట్టలే. అదే చాలా గొప్ప విషయం. జాలరు కదా, ఈత కొట్టడం రాదా? చెప్పలేదు. జాలర్లకి రాదా? ఈడు ఈత కొట్టి మునిగిపోయాడు. అప్పుడు ఈత కొట్టి కాపాడుకోవడానికి చూస్తున్నాలే. యేసయ్య నన్ను ఏం చేయండి, కాపాడండి నీ వెళుతున్నా. అది దేవుని మీద నా ఆశ్రయం. ఈ ఓడ మీద కూర్చున్న శిష్యులు ఏమనుకున్నారు? ఈడు అయిపోయాడు రా బాబు, ఇప్పుడు ఈడు చచ్చిపోతాడు, ఈడు శవం తీసుకెళ్తాం ఇంటికి. వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియట్లే కూర్చున్న ఓడలో కూడా శవం అయిపోవచ్చు అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. పేతురు నీటిలో ఉండి తన సొంత శక్తి ప్రయోగాన్ని ఉపయోగించకుండా యేసయ్య నన్నేం చెయ్యమో కాపాడుకోము అని చెప్పిన వెంటనే ఒక చెయ్య ఏం చేసింది? పేతురును స్థిరపరిచి నిలబెట్టేటట్టుగా ఆ చెయ్య, ఆ దయ కలిగిన దేవుని యొక్క చెయ్య ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఏం చేసింది? ఏ నీళ్లు ఆయనని ముంచి వేసిందో అదే నీళ్ళ పైన నిలబెట్టి నడిచి తిరిగి ఓడలో ఎక్కడానికి ఏం చేసింది? ధైర్యము, సహాయము, సదుపాయం ఇచ్చిపెట్టింది. ఇప్పుడు యేసయ్యతో కలిసి పేతురు కూడా ఏం చేశాడు? నీళ్ళపై ఇటు నుంచి అటు నడిచాడు, అటు నుంచి ఇటు కూడా నడిచాడు. అది డబల్ ధైర్యానికి ఉన్న క్షేమం. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కృప వెంబడి కృప నీకెందుకు ఇచ్చారో తెలుసా? ఇటు నుంచి అటు కూడా నీళ్ళ మీద నడవాలి, అటు నుంచి ఇటు కూడా నీళ్ళ మీద నడవాలి. దాని కొరకే నీకేం చేసింది? 2 అంతుల ఆత్మశక్తిని దేవుడు నీకు ఇచ్చింది, 2 అంతుల కృపను నీకు ఇచ్చింది. నడవండి, నడవాల్సిన బాధ్యత మీది.
నడవాలంటే పడవ వదలాలి. పడవ వదిలితే మాత్రం సరిపోదు. నీ గురి, లక్ష్యం, ఆశ్రయం ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. యేసయ్య మీద నమ్మి నడవడానికి ప్రారంభిస్తే ఆయన దగ్గరికి చేరేంత వరకు నీకు కృప వెంబడి కృప ఏముంటుంది? సంరక్షణగా ఉండి తీరిద్ది. అప్పటికి కూడా గాలి వాన ఏం చేయలే, ఆగలే. అదే గొప్ప విషయం. గాలి వాన ఎప్పుడు ఆగింది? గాలి వాన ఎప్పుడు ఆగింది? ఎవరు చెప్పలే. అది సంరక్షణ ఇచ్చే ఓడ లోపలికి యేసయ్య ప్రవేశించిన తర్వాత ఏమైంది? అప్పటి వరకు గాలి వాన పెద్ద హడావిడి చేసింది. దాని ముందుటి రోజు యేసయ్య ఏం చేశారు? ఈ సముద్రాన్ని, గాలిని ఏం చేశారు? గద్దించి అదుపులో పెట్టారు. ఇప్పుడు ఆయన గద్దించి అదుపులో పెట్టలే, దానిని ఏం చేశారు? దాని మీద అధికారం చెంది నడిచి ఓడలోకి ఎక్కిన తర్వాత ఏం చేశారు? ఏం మాట్లాడలే, తన నడకే సముద్ర తీరాన్ని మొత్తం ఏం చేసింది? సమాధానపరిచింది. అప్పుడు సమాధాన పడకుండా అడ్డుపరిచిన వాళ్ళు ఎవరు? ఈ ఓడ లోపల కొందరు ఉన్నారు, అలా ఈ అడ్డుగాలు. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, ఇద్దరు ఏక మనసులై ఏమి అడిగినా ఏం చేస్తాను? దానిని నేను నెరవేర్చి ఇచ్చి పెడతాను. అప్పుడు యేసయ్య, పేతురు ఒక మనసు అయ్యారు. మిగతా శిష్యులు 11 మంది ఒక మనిషి అయ్యారు. 2 గుంప, ఒక ఓడ. భలేగుంది కదా. చర్చి లోపల స్కానింగ్ మెషిన్ లేదు, తెలుసును ఎంతమంది యేసయ్యతో ఐక్యత ఉన్నారో, విడుగా ఉన్నారో ఏమయ్యును. ఇప్పుడైతే జ్వరం తెలుసుకునే మెషిన్ ఉంది కదా, చర్చిల్లో వచ్చేటప్పుడు కొట్టేసుకొని తెలుస్తుంది. జ్వరం ఉందంటే ఇంటికి పంపించేస్తున్నారు. ఇప్పుడు చర్చిలు లేవు, మూసేసారు. అలాగే స్కానింగ్ మెషిన్ ద్వారబంధం కాడ పెట్టాలి. మనసు ఐక్యపడి ఉందా లేదా తెలియాలి. ఓడ లోపలికి వచ్చిన తర్వాత పక్షం 2, పేతురు యేసయ్య ఒక మనసు, మిగతా శిష్యులు పేతురు భయం పోయింది, మిగతా వాళ్ళు భయం ఇంకా ఏం చేయలే. నీ మనసు క్రీస్తులో లేకపోతే ఎప్పుడు భయమే. ఏం తిన్నా భయమే, ఎక్కడికి వెళ్ళినా భయమే, ఏడ పడుకున్నా భయమే, ఎక్కడికి రాలే. నీ మనసు క్రీస్తుతో ఏం చేయలే, ఏకం అవ్వలే. అదే భయానికి కారణం. ఉన్నారా? మాటకి మాటకి భయపడుతున్నారని దాని అర్థం ఏంటిది? నీ మనసు ఇంకా ఎవరితో ఐక్యం అవ్వలే, యేసయ్యతో ఒక్కటి అవ్వలే. అందుకే నీకు భయం వచ్చేది. అందుకే మాట నా గుండి, నా గుండె సలుపు, బలుపు, నొప్పి, చచ్చిపోతాను. ఎందుకు? యేసయ్యతో ఇంకా ఏం కాలే. వెంటనే భర్తకి పిలుతాను, నా పని అయిపోయింది, వెంటనే పాస్టర్ గారికి పిలండి, నేను వెళ్ళిపోతాను, పిలవండి. పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తే మరి వెళ్ళేది ఉండదు. మళ్ళీ తిరిగి మళ్ళీ ఆరోగ్యంతో రేపు పొద్దున్న లేచి ఉప్మా, దోశ పడాలని చేస్తారు. నేను చెప్పేది, నీ భయం పోవాలి. మనసు యేసయ్యలో కొత్త నీ భయం ఏం చేస్తుంది? ఇంతకు ముందు ఈ ఆరాధనకు వచ్చినప్పుడు ఈ భయం, భక్తి లేదు. దురాత్మను చూచినప్పుడు భయం. యేసయ్య ఓడలోకి ఎక్కిన తర్వాత కూడా భయం పోలే. దెయ్యాన్ని చూచారు, అప్పుడు భయమే. యేసయ్య నడిచి నీ ఓడ మీదకి ఎక్కి సముద్రం అంతా నిమ్మలమైపోయింది, అయినా ఏం పోలే. అప్పుడు ఈ 11 మందిలో వ్యాపరించింది ఏటితో మీరే ఆలోచించండి. అలాగైతే నీలో కూడా ఏవైనా విషయంలో భయం ఉంటే నీ లోపల ఎవరు ఉన్నారో నువ్వే ఆలోచించి తెలుసుకో.
అందుకే కదా ఒక పాట ఉంది, పిరికాత్మ నాలోనా. తెలుసా పాట? పిరికాత్మ నాలోనా సమీపించి కదిపేసెను. పిరికాత్మ లోనకత్త నువ్వేం చేస్తావు? కదిలిపోతావు. యేసయ్యతో ఐక్యత అవ్వో, ఆత్మశక్తితో ఐక్యత అవ్వో, ఆరాధనలో ఐక్యత అవ్వో, ప్రార్థనలో ఐక్యత అవ్వో, వాక్య ధ్యానములో ఐక్యత అవ్వో. ఉన్నారా నాతో కలిసి? కానీ పిరికి ఆత్మను దూరపరిచే ఆత్మే పరిశుద్ధాత్మ ఇచ్చే ఆత్మ. పిరికితనము భయము కలిగిన స్థితిగతిలో ఏం చేయాలి? కూర్చోండి, చేపలు వేయండి, మోకాల మీద కూర్చోండి, పాటలు పాడండి, అన్య భాషతో ఆరాధన చేసి ఆత్మశక్తిలో తగ్గండి. అది చెయ్యరు. వెంటనే ఎవరు మీరు అయ్యగారు బాగోలేదు, ఇక చచ్చిపోతాను అప్పుడు అయ్యగారిని పిలవడం కాదు, నువ్వు వ్యక్తిపరంగా కూర్చొని ఏం చేయాలి? ఆ భయాన్ని తెచ్చుచున్న పిరికాత్మను ఏం చేయాలి? ఆత్మశక్తితో గెలిచి ఎదిరించి దానిపైన స్వాధీనం తెచ్చుకోవాలి. మంచిదేలే, పాస్టర్ గారికి పిలుస్తున్నారు. పాస్టర్ గారిలో పిరికాత్మ లేదు కాబట్టి, ఆత్మశక్తి ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నారు? నువ్వు చేయాల్సిన పని ఎవరు చేయాల్సి వస్తుంది? ఆలోచించండి. ఆ టైంలోనే పాస్టర్ గారి ఫోను సదుపాయం లేని చోట్ల ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొందరు మోకాలు ఎత్తారు, కొందరు ఏం చేస్తారు తెలుసా? సెకండ్ పాస్టర్ గారు ఉంటారు కదా, అయ్యగారు కాకుండా రహస్య అయ్యగారు ఉంటారు కదా. రహస్య అయ్యగారు అంటే అయ్యగారు లేనప్పుడు రహస్యంగా ఫోన్ చేసి అయ్యగారు ఆయనకు ఫోన్ చేస్తారు. ఆయన కూడా ఎత్తకపోయారు అనుకో, వేరే రహస్య అయ్యగారులు ఉంటారు. వచ్చింది ఎక్కడి నుంచి? ప్రైజ్ లోడ్ వచ్చింది, నాకు తెలుసు. ఈ రహస్య అయ్యగారులకు అందరికీ ఫోన్లు చేసేసి ఈ పిరికి ఆత్మను ఏం చేస్తారు? ఈ రహస్య అయ్యగారికి కూడా పిరికాత్మ ఉంటే సూపర్, ఈ ఆత్మ కలిసిపోతుంది. అందుకే కదా ఈ రహస్య అయ్యగారికి ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్పింది ఏమైనా ఎలుగుతున్నదా? పిరికి ఆత్మ వచ్చినప్పుడు నువ్వు దానికి ఏం చేయాలి? ఆత్మశక్తిలో దానిని ఎదిరించి గెలిచి తీరాలి. దానికి నువ్వేం తీయక్కర్లేదు, ఫోన్ తీసి కెలకెక్కర్లే, నువ్వు డైరెక్ట్గా పైకి కెలుకు, దేవుని పిలు, ఆత్మశక్తిని దింపుదేవా. ఏ చోట్ల నేను అందరి సమక్షతలో నీకు తెలీదు అని చెప్పిన పేతురు ఆత్మశక్తి దిగిన తర్వాత అదే చోట్లో ఏం చేశాడు? యేసయ్యని చంపింది మీరు అని ధైర్యంతో చెప్పాడు. అది ఆత్మశక్తికి ఉన్న ధైర్యం. పిరికి ఆత్మని ఏం చేస్తుంది? ఏమో అందరూ రాళ్ళు కొట్టడానికి రెడీగా కూర్చున్నారు. ఏమో నేనేదో సరదాకి చెప్పాను, మీకెవరికి రహస్య అయ్యగారు లేవులే, సరదాకి చెప్పాను, వదిలేయండి. నేను చెప్పొచ్చే మాట, అయినా శిష్యులకి ఏం పోలే, భయం పోలే. పేతురుకి మాత్రం భయం ఏం చేసింది? పోయింది. కారణం ఏంటి? ఆయన యేసయ్యతో ఐక్యమయ్యాడు. యేసయ్యతో ఐక్యమయ్యిన కారణం కాబట్టి, యేసయ్య ఆత్మను పొందుకున్నది కాబట్టి ఆయనకి భయం కలిగింది. ఆ భయము నీళ్ళ మీద నడిచినప్పుడే తనకేం చేసింది? ప్రోత్సాహాన్నిచ్చి పెట్టింది. ఈ భయముతో ఉండి శిష్యులు ఏం చేశారో తెలుసా? ఓడ మీద కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేసేసారు. అది మరీ గొప్ప విషయం. అవును కదా? యజమాని చేతిలో కర్ర ఉంటే ఏ కుక్కకైనా భయం వస్తుంది, మోకాల మీద కూర్చుంటుంది. కొందరు అలాగే చర్చిలో వచ్చి కూర్చున్నది. అయ్యగారిని చూస్తే కొందరికి ఏమొస్తుంది? అయ్యగారు లేకపోతే మోకాలు లేదు, ఏట్లేదు. ఈ శిష్యులకు కూడా ఓడ మీద కూర్చొని ఏమొచ్చేస్తుంది? భయం మీద ఉన్న భక్తి. అది దొంగ భక్తి. అది
ఇది వీళ్ళకి అక్కడ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ భయభక్తి లేదు. పేతురు నీళ్ళ మీద నడిచి యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు భయము భక్తి లేదు. ఇప్పుడు వచ్చేసింది. ఎందుకో దెయ్యం నడుచుకొచ్చి ఇంటికి వచ్చేస్తే మరి అలాగ ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఏమొస్తున్నది? ఆరాధన వస్తుంది. ఆరాధన ఎప్పుడు రావాలి? భయం భక్తి కలిగినప్పుడు రావాలి. భయం భక్తి కలగకపోతే ఏం చేయకూడదు. ఈ నటనారాధన దేవునికి ఏం చేయదు, ఇష్టాన్ని తెప్పించదు. వదలండి ఈ భయం తెచ్చుకోండి. సాతానుని చూచినప్పుడు ఎంత భయపడ్డారో యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ భయం ఏం చేయలే, పోలే. అదే గొప్ప విషయం. అంటే పిరికాత్మ లోన ఉంటే నువ్వు భయంతో మోకరించేది హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అన్ని వర్షాన్ని చెప్పొచ్చు, కానీ అది నీకేమి ఇవ్వదు. యేసయ్యతో ఐక్యపరిచే విధానం ఇవ్వదు. నేను ఇది చెప్పి రావడానికి ఉన్న కారణం ఏంటిదంటే, ఇంత గొప్ప సూచన చేసినా కూడా, అద్భుతం చూచినా కూడా ఈ 11 మంది శిష్యుల మనసు ఏం చేయలే, భయాన్ని వదులుకోలేకపోయారు. ఈ భయంతోనే అద్దరికి వెళ్ళి చేరి యేసయ్య అనేక అద్భుత కార్యాలు చేశారు. అయినా వారి మనసు యేసయ్యతో ఐక్యం అవడానికి ఏం చేయలే. ఈ రాత్రి వేళ నేను వాక్యం ముగించాలని కోరుచున్నాను. నీ మనసు ఏ రీతిగా ఉంది ఒకసారి నీ మనసాక్షితో తేలి పరిశుద్ధాత్మతో చెప్పుకో. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యాంశాలతో మేము కలిసి రావడానికి దేవ, సముద్రం పైన గద్దించిన అదే సముద్రం పైన ప్రార్థన ద్వారా నడిచొచ్చి దేవా ఈ పేతురుని కూడా బలపరిచే విధానముగా, ఐక్యపరిచే విధానముగా యేసయ్య చేసిన అదే ప్రణాళికను పేతురు ద్వారా కూడా చేయించడానికి ఆ ఇచ్చిన ధైర్యము, ప్రోత్సాహం మాకు కూడా ఇచ్చి పెట్టండి దేవా. మా జీవిత గమ్యంలో మేము కూడా దాటలేని కొన్ని సముద్రానికి దేవ నడిచి దాటగలిగేటట్టుగా, ఆ దేవ దాన్ని నిర్మల పరిచేటట్టుగా, గాలి వానను అడ్డగించు పరిచేటట్టుగా ఉన్న గొప్ప శక్తిని యేసయ్య ద్వారా పొందుకు తీరుటకు సహాయపరచండి. మమ్మల్ని భయపరిచేస్తున్న దేవుని యేసయ్యలో ఐక్యపరచలేని ఆత్మశక్తి, దురాత్మశక్తులు ఏమైనా యేసు నామములో గతించి ప్రార్థన చేస్తున్నాం. దానిపైన ఆత్మశక్తి ద్వారా గెలుపుని సాధించుటకు దేవ, యథార్థ భక్తితో, యథార్థ దేవుని అందున్న భయముతో, వినయముతో, తగ్గింపుతో దేవుని ఆరాధించి వెతుకుటకు ప్రియ బిడ్డలకు కృపను దయచేయండి, సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్